ఓం సాయిరామ్. సాగర్ గర్భంలో దాగి ఉన్న నాగుల తల్లి అయిన సురసు ఎందుకంటే హనుమ బలపరాక్రమాలని పరీక్షించి రామకార్య సిద్ధింపజేయగలిగిన వాడు అవునా కాదా అని తమకు తెలియజేయమని చెప్పారు. అందువల్ల సురస సమ్మతించి పచ్చని పెద్ద కళ్ళతో పెద్ద కూరలతో బ్రహ్మాండమైన రాక్షస రూపంలో హనుమ ఎదుట ప్రత్యక్షమై, ఓయి దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు, నా నోట్లోకి వెంటనే ప్రవేశించు అని నోరును పెద్ద గుహలా తెరిచి ఆంజనేయునికి అడ్డుగా నిలిచింది. అప్పుడు హనుమ సురసను ఉద్దేశించి, ఓ సురస, రావణుడు సీతామాతను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. ఆమె దాడి తెలుసుకొని నిమిత్తం నేను లంకకు వెళుతున్నా. రాముడు పాలించే దేశంలో ఉన్న నీవు ఆయనకు సాయం చేయాలి కానీ ఇలా అడ్డుపట్టకూడదు. ఏదేమైనా సరే నీకు ఆహారం కాక తప్పదు అంటే సీతమ్మను రాముని వద్దకు చేర్చిన తర్వాత నీకు ఆహారం అవ్వగలను అని ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, నన్ను నమ్ము, దారి అడ్డు తొలుగు అన్నాడు. అప్పుడు సురస ఈ విధంగా చెప్పింది.